screen because I know everybody individually, so I don't need your introduction again. So because everybody, okay, let me share my screen. Let me know once you're able to see my screen, okay? Okay, fine. సో ఇప్పుడు రెగ్యులర్ క్లాసెస్ లాగా అందరు ఇంట్రడక్షన్ తీసుకొని మీరేం చేస్తుంటారు నాకు అవసరం లేదు బేసిక్గా. సో ఎస్క్యూఎల్ సర్వర్ అనేది anybody can learn. It is a very easy technology wherein you can switch in your career into IT, or else if you want to start your IT career as a fresher, it is going to be the best technology. So you will come to know how it is going to help your career to build in IT career, so that you will understand more in detail. Okay, so let us see basically SQL Server. Okay, so my screen is visible to all of you, or anybody is not able to see the screen? Visible. Visible. Okay. So I want this session to be interactive, guys. So please be on mute whenever I ask any question. So don't feel that, okay, that person will answer, this person will answer. So we'll keep quiet. We'll be on mute. If you are in mute now, you will be on mute forever in your career also. ఎప్పుడైతే మనం ఏది చెప్తే అవతల వాడు ఏమనుకుంటాడో, ఇది కరెక్టో కాదో, మనకి ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఇది చెప్తే ఈయన ఏం అడుగుతాడో, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడో అనే భయం గనక మీలో పెట్టుకుంటే మాత్రం యూ విల్ నెవర్ గ్రో ఇన్ ద కెరియర్, గైస్. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ హ్యావ్ టు స్పీక్ అవుట్ వాట్ యూ హ్యావ్ ఇన్సైడ్. సి, ఎవరికి ఏమీ తెలియదు, అందరికీ అన్నీ తెలియవు ఒకేసారి. వీఆర్ ఆల్ హియర్ టు లెర్న్. ఓకే, మీకు అన్నీ తెలిస్తే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, రైట్? సో వీఆర్ ఆల్ హియర్ టు లెర్న్. మనం నేర్చుకోవడానికి వచ్చినప్పుడు అన్నీ వదిలేయాలి, ఆ మొహమాటాలు అవన్నీ వదిలేయాలి, ఆ భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాన్ని ఎవడైతే పెట్టుకొని ఉంటారో, యూ కెనాట్ ఈవెన్ స్టెప్ ఇన్, ఒక అడుగు కూడా ముందుకెళ్ళవు, రైట్? సో ట్రై టు లీవ్. అందరూ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళే, ఇక్కడ ఎవ్వరికి ఏమీ తెలీదు. సో ఏం పెట్టుకోవద్దు, మనసులో ఏది ఉంటే అది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ, కెరియర్, జాబ్, సాఫ్ట్వేర్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక మనిషిగా బ్రతకాలంటే నీ మనసులో ఏముందో అది నువ్వు బయటికి చెప్పగలిగినప్పుడే నువ్వు ఈ సమాజంలో సర్వైవ్ అవుతావు. నేను ఏం మాట్లాడితే ఏమనుకుంటారో, ఎలా రియాక్ట్ అవుతారో అనుకుంటే యూ కెనాట్ సర్వైవ్. సో డోంట్, ఆ భయం అనేది లోపల పెట్టుకోకండి, ఫ్రీగా ఉండండి. మీకు ఏదనిపిస్తే చెప్పండి, తప్పైనా పర్వాలేదు, బట్ ఇక్కడ మాట్లాడడం ఇంపార్టెంట్. ఓకే, let us see SQL Server. Who can learn this SQL Server? What is this SQL Server first of all? So SQL Server is basically stands for Structured Query Language. Understand? See, ఇక్కడ ఇదేదో పెద్ద సాఫ్ట్వేర్, దీంట్లో చాలా కోడింగ్ ఉంటుందేమో అని ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. The name itself is telling you a language. The name itself is telling you it is a language. So why? So Telugu is a language, English is a language, Hindi is a language. తెలుగు అనే లాంగ్వేజ్ ఎవరితో యూజ్ చేస్తాం? హూ కెన్ అండర్స్టాండ్ ద తెలుగు లాంగ్వేజ్, వి స్పీక్ విత్ దెమ్. ఎందుకు? టు కమ్యూనికేట్ విత్ దట్ పర్సన్, టు ట్రాన్స్లేట్ వాట్ యు హ్యావ్. సో అవతల మనిషితో తెలుగులో మాట్లాడితేనే తెలుగులో మనం అర్థమవుతుంది, రైట్? ఇంగ్లీష్ పర్సన్తో ఇంగ్లీష్లో మాట్లాడితేనే వాడికి అర్థమవుతుంది, హిందీ పర్సన్తో హిందీలో మాట్లాడితేనే వాడికి అర్థమవుతుంది. జస్ట్ లైక్ దీస్ లాంగ్వేజెస్, SQL ఈజ్ అన్ అనదర్ లాంగ్వేజ్, గైస్. దట్స్ ఇట్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు లైక్ ఎంఎస్ చేయడానికి జపాన్, జర్మనీ పోవాలంటే యూ లెర్న్ జాపనీస్ లాంగ్వేజ్, యూ లెర్న్ జర్మన్ లాంగ్వేజ్, బికాస్ అక్కడ అది మ్యాండేటరీ. సో దట్ ఈస్ హౌ SQL Server is basically a structured query language which is used to communicate with the database, nothing else. Okay, which is used to communicate with database. So SQL Server is something
SQL Server is a Microsoft database system which is used to store, manage, and retrieve the data securely. Understand? SQL Server అనేది ఒక database management system, right? So it is found by Microsoft. Okay, it is a Microsoft SQL Server which we are going to learn to communicate with the database, to manipulate the database. So what you do with the database, we will see. So basically, inside the database, what you will have? You will have a data. You will have a data. Inside the database, you will have the data. What do you do with the data? First of all, tell me what is a data? Data is nothing but an information. Technically, we call it as a data. Let us say your name, your phone number, your address. These are all the information of a particular person. So information of a particular person. So this information is nothing but a data. Simple. In real time, we call it as an information, but in technical words, we call it as a data. Why data is so important? Why data is so important? Because let us see in your real time scenarios, you see a lot of application. Every application runs on the data. If you observe carefully, okay, every application runs on the data. You take any application, everybody is having Android phones. Sorry, somebody speaking. Please go on mute, guys, if you're not speaking. All right, every application runs on the data. You take any application on your phone, you have lot of applications. Every application end goal is the data, right? Every application runs on the data, and SQL Server is the topmost trusted databases in the industry. You take any business, you take a bank, you take a bank, or you take a hospital, you take a hotel, anything, you take any business, ఏ బిజినెస్ కైనా డేటా అనేది కంపల్సరీ ఉంటుంది. అసలు డేటా లేకుండా ఒక బిజినెసే ఉండదు. మీరు చూస్తే ఒక కిరాణా షాప్కి వెళ్తారు, వాడి దగ్గర డేటా ఏంటి? వాడి దగ్గర ఏమేమి సామాన్ ఉందో అదంతా వాడి డేటా. ఎంత స్టాక్ ఉంది, ఎంత సోల్డ్ అవుట్ అయిపోయింది, నాకు ఎంత రెవెన్యూ జనరేట్ అయింది, ఎంత అమౌంట్ నేను ఎంప్లాయీస్కి పే చేశాను, ఎంత అమౌంట్ నాకు మిగిలింది, నా పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఇట్స్ ఆల్ డేటా. సో ఇదంతా వాడికి ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద మంత్ ఈ లెక్కలన్నీ చూసుకోకపోతే, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని వేసుకోకపోతే, హీ కెనాట్ రన్ ద బిజినెస్. హీ వోంట్ అండర్స్టాండ్ అసలు అమౌంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను, ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, ఎంత పే చేస్తున్నాను, ఎంత ఐటీ రిటర్న్స్ పే చేస్తున్నాను, నాకెంత మిగులుతుంది. సో ఇదంతా వాడు క్యాలిక్యులేషన్స్ చేసుకోకపోతే వాడికి ఎలా తెలుస్తుంది బిజినెస్ ఎలా ముందుకెళ్తుంది అనేది? వాడికి ఎలా తెలుస్తుంది? ఇదంతా చేయాలంటే వాడికి ఎలా? సో హీ షుడ్ నీడ్ ద డేటా. లెట్స్ సే ఎస్బీఐ బ్యాంక్ ఉందండి. ఎస్బీఐ బ్యాంక్ ఉంది. ఈ ఎస్బీఐ బ్యాంక్లో దే విల్ హ్యావ్ మినిమం, నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ 30 to 40 crores డేటా ఉంటుందా? కస్టమర్స్ ఉంటారా? ఓవరాల్ ఇండియా వైడ్ 30 to 40 crores ఈజీగా ఉంటుంది. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎంటర్ ద డేటా ఆఫ్ ఈచ్ కస్టమర్, అకౌంట్ నంబర్, నేమ్, IFSC code, branch details, customer details, these are all the details are nothing but a data. ఈ డేటా అనేది ఇప్పుడు మీరు డైలీ బ్యాంక్ వెళ్తారు, ఆ బ్యాంక్ లో మీరు ఏం చేస్తారు? సింపుల్ గా ఒక పాస్బుక్ ఇచ్చేసి, సార్ కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ద స్టేట్మెంట్ అని అడుగుతారు, రైట్? సో వెన్ హీ ఎంటర్ ద అకౌంట్ నంబర్, he is getting the complete statement from one date to another date. How he is able to give it to you? Because he has the data in its system. That is why he is able to give you the statement, right? That is why he is able to give you the statement. So let us say why data is so much important. Why data is important? Let us say a small example we'll take. You all know, right? Apollo Pharmacy, like MedPlus, all these pharmacies we have.
ఇంతకు ముందు ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఇదంతా లేనప్పుడు, ఈ డేటాబేస్ ఇదంతా లేనప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు? లెట్స్ సే యూ హ్యావ్ ఎ ప్రిస్క్రిప్షన్, యూనో యూ హ్యావ్ ఎ ప్రిస్క్రిప్షన్ విచ్ హ్యాస్ 10 టాబ్లెట్స్ రిటర్న్ ఆన్ ద పేపర్. సో మీరు ఏం చేస్తారు? ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి బాస్ నాకు ఈ టాబ్లెట్స్ ఇవ్వండి అని అడుగుతారు, అవునా? సో అడిగినప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడు వెళ్ళి వాడి దగ్గర ఉన్న ఆ బాక్సెస్ అన్ని చెక్ చేస్తాడు, ఒక్కొక్క టాబ్లెట్ ఎక్కడ ఉంది అని మొత్తం వాడి స్టోర్ అంతా చెక్ చేస్తాడు. ఆ చెక్ చేసే లోపు 10 మినిట్స్ కస్టమర్కి వెయిటింగ్ అంత పేషెన్సీ ఉంటుందా? ఉండదు. అరే బస్ విత్ టాబ్లెట్ చెక్ చేయడానికి ఇంత టైం తీసుకుంటున్నాడు, దస్ ఇస్ యూస్లెస్ అని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వాడు వెళ్ళిపోవడం కాకుండా ఇంకో 10 మందికి చెప్తాడు అక్కడికి వెళ్ళకండి, యూ వోంట్ ఫైండ్ ఎనీథింగ్ దేర్, దే టుక్ లాట్ ఆఫ్ టైం జస్ట్ ఫర్ సర్చింగ్ ఇట్ సెల్ఫ్, సో దే డోంట్ గివ్ యూ. బికాస్ అక్కడ ఏమైతుంది? బిజినెస్ ఈస్ గెటింగ్ లాస్, రైట్? బిజినెస్ లాస్. ఎండ్ ఆఫ్ ద డే ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డిజైన్ చేసినా, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, ఎండ్ ఆఫ్ ద డే ప్రతి దానికి ఒక బిజినెస్ అనేది ఉంటుంది, అవునా? ఆ బిజినెస్ లాస్ అయినప్పుడు ఈస్ దేర్ ఎనీ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్? నో యూస్. అదే నువ్వు ఒక సిస్టమ్ మెయింటైన్ చేస్తే, అదే నువ్వు ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తే, నాకు ఎన్ని టాబ్లెట్స్ వచ్చినాయి, ఏమేం టాబ్లెట్స్ వచ్చినాయి, ఎంత స్టాక్ ఉంది, ఎంత సోల్డ్ అవుట్ అయింది, అతను ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వెంటనే సిస్టంలో కొడతాడు, సార్ ఈ టాబ్లెట్స్ ఉన్నాయి, ఈ టాబ్లెట్స్ లేవు, మధ్యాహ్నం తెప్పిస్తా, సాయంత్రం తెప్పిస్తా, సో గివ్ అస్ సమ్ టైమ్. కస్టమర్ ఈస్ హ్యాపీ, దట్స్ ఓకే బాస్, ఐ డోంట్ నీడ్ టు గో టు ఎనీ అదర్ షాప్. Okay, take money, give the tablets what you have at the moment, and get the remaining balance. Evening I will collect it. So business అయిందా లేదా ఇక్కడ? So the process is very quick with database. Without database, it is going to be very, very tough. So end of the day, to improve your business, you need data, because you need to do your analysis. At the end of the month, you should see the stock. How many tablets are there? Which tablets are out of stock? Which tablets are going on a high demand? ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉందండి, ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఉంది, రైట్? ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఉంది. ఇప్పుడు మీకు ఆఫర్ సేల్ పెడతారు, ఒక్కోసారి ఆఫర్ సేల్ పెట్టినప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ మీద డిస్కౌంట్స్ అని పెడతారు, కొన్ని ప్రోడక్ట్స్ మీద ఆఫర్స్ పెడుతుంటారు, చాలా హ్యూజ్ అమౌంట్లో సేల్ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఏంటి, వన్స్ ఆ సేల్ అయిపోయిన తర్వాత ఆ బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారు? రివ్యూ చేసుకుంటారు, ఏ ప్రోడక్ట్ ఎక్కువగా సేల్ అయింది, ఏ ప్రోడక్ట్ తక్కువ సేల్ అయింది, ఏది ఎంత రెవెన్యూ జనరేట్ చేసింది, ఇదంతా నాకు ఎలా తెలుస్తుంది? వెన్ ఐ హ్యావ్ ద డేటా. నా దగ్గర డేటా ఉన్నప్పుడు మాత్రమే నేను ఆ అనాలిసిస్ అనేది చేసుకోగలను. లేదంటే వితౌట్ డేటా హౌ యూ కెన్ డూ దట్? ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇప్పుడు ఫైనాన్స్ ఇచ్చే కంపెనీస్ ఉంటాయి, వాళ్ళందరూ చూసుకుంటారు కదా, ఈ మంత్ ఎంత టార్గెట్ రీచ్ అయింది, ఈ మంత్ ఎంత టర్న్ ఓవర్ చేయగలిగినాం, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇంకా ఎంత మనము యూనో ఇంకా ఎంత రిటర్న్స్ రావాలి కంపెనీకి, ఇవన్నీ చూసుకోవాలంటే దే షుడ్ నీడ్ ద డేటా. ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది, ఇంకా ఎంత కలెక్ట్ అవ్వాలి, ఎంత పెండింగ్ ఉంది, ఇదంతా తెలుసుకోవాలి. ఇదంతా తెలుసుకున్నప్పుడే నువ్వు బిజినెస్ని ప్లాన్ చేయగలవు, రైట్? How you can plan the business? If you have the data in front of you, then only you can do your analysis on your business, and you can improve your business. Understand? So the data must be stored safely, because the data is very, very, very important, right? So it needs to be securely stored inside the servers, because it should not be leaked. ఒకవేళ డేటా లీక్ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం ఈ ఈ ప్రజెంట్ ఈ జనరేషన్లో ఏం జరుగుతున్నాయి? లాట్ ఆఫ్ స్కామ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద డేటా లీక్. నంబర్స్ ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి, ఏదేదో ట్రాప్ జరుగుతుంది, ఏదేదో స్కామ్ జరుగుతుంది, బికాస్ పబ్లిక్ ఆర్ లూజింగ్ దేర్ మనీ. ద డేటా షుడ్ బి స్టోర్డ్ సెక్యూర్లీ. The data should be stored securely, and you have to retrieve quickly and update accurately. సో ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే మీ డేటాని సెక్యూర్గా స్టోర్ చేస్తుంది. మీ డేటా ఎప్పుడైతే మీకు డేటా కావాలో ఆ డేటాని వెంటనే రీట్రైవ్ చేస్తుంది, అండ్ ఇట్ విల్ అప్డేట్ యాక్యురేట్లీ. అండర్స్టాండ్? సో వాట్ కైండ్ ఆఫ్ డేటా డస్ ఎస్క్యూఎల్ సర్వర్ స్టోర్? It can be anything like customer data, okay? It can be an employee data, and it can be banking transactions.
banking transactions like sales and billing data. So these kinds of data, any data related to that particular business, it will store the data. ఇప్పుడు మనము SQL server లోనే ఎందుకు స్టోర్ చేయాలి? Why can't we store it in an Excel sheet? Why can't we store it in manually? In a book, you can write 100 records, you can write 1000 records, you can write 10,000 records. Is it possible for you to write 10 lakh records manually? It is not possible, right? In an Excel also, after some records, the Excel will break down. Not possible. So SQL server అనేది it can store a lot of data. ఎంత డేటా అయినా సరే it will store. And you can securely connect to that SQL server and you can get the data from the server. So you all know, right? So in Hyderabad we have Microsoft Data Center. How many of you are aware of this? Microsoft Data Center. This is, I guess this is near Shadnagar. And we have another one, Amazon Data Center also there. I guess this is near this fourth city that Revant Reddy is doing right now. Near Future City. Amazon Data Center, Microsoft Data Center. ఏంటి డేటా ఇప్పుడు రీసెంట్ గా you might heard Google Data Center in Vizag that is going to come. రైట్? ఏంటి డేటా సెంటర్ బేసిక్? అసలు డేటా సెంటర్ వచ్చేస్తుంది. అసలు డేటా సెంటర్ అంటే ఏంటి? సి ఏమి లేదు. డేటా సెంటర్ ఈస్ నథింగ్ బట్ వేర్ యూ స్టోర్ ద డేటా ఫిజికల్లీ. ఇట్ ఈస్ లైక్ ఏ గోడౌన్ అంతే. ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, ఒక పెద్ద గోడౌన్ ఉంటుంది, వాళ్ళు తెచ్చిన స్టాక్ అంతా ఆ గోడౌన్లో పెడతారు. గోడౌన్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెంటర్, దట్ స్టాక్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా. Right? So how you will access the data from the data center? So here that is, the point is going to come. They will install SQL server inside the data centers. So they will install the SQL server inside the data centers. So whenever you need the data, ఇప్పుడు every day, let's say bank ఉంది, ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆటోమేటిక్గా డేటా సెంటర్స్కి వెళ్ళిపోతాయి. ఎలా వెళ్ళిపోతాయి? సో హూఎవర్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద బ్యాంక్, దే విల్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా. ఆ రోజు జరిగిన ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి బ్యాక్ ఎండ్ టీమ్కి పంపిస్తే వాళ్ళు దే విల్ అప్డేట్ ఇన్ దర్ డేటాబేస్. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. దట్ ఈస్ హౌ ద మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానివ్వండి, అమెజాన్ డేటా సెంటర్ కానివ్వండి, గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి. సో ఎవ్రీబడి విల్ ఇన్స్టాల్ అన్ SQL సర్వర్ ఇన్సైడ్ దర్ డేటా సెంటర్. సో యాజ్ అ బ్యాక్ ఎండ్ డెవలపర్, యాజ్ అ డేటాబేస్ డెవలపర్ మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ అన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ అథెంటికేషన్. సో వీ విల్ అథెంటికేట్ అవర్ సెల్ఫ్, వీ విల్ యూజ్ అవర్ క్రెడెన్షియల్స్ అండ్ వీ విల్ కనెక్ట్ టు దట్ SQL సర్వర్. ఆ SQL సర్వర్ కి కనెక్ట్ అయ్యి if you want to insert the new data, you will insert the data. If you want to delete old data, you will delete the data. If you want to update the data, you will update existing data. ఇప్పుడు let's say a new customer came to the bank, they opened an account, they are a new customer, they are not existing in the database previously. So what we do, we insert the data because this is the first time he is coming to our bank, he opened the account, so he is our customer now, so we need to insert the data. Let's say the customer has gone, he closed his account, so we don't need to maintain his records, we delete the data. Some customer came, boss, I am shifting from Hyderabad to Bangalore, please update my address, we will update the data. This is how you will insert the data, delete the data, exist and update the existing data. SQL server అనేది very 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 simple technology. ఇక్కడ you don't require coding, you need a logic. అర్థమవుతుందా? మీరు కోడింగ్ రాసేంత అవసరం ఉండదు. లాజికల్గా ఆలోచించగలిగితే దట్ విల్ బి ఇనఫ్. లాజికల్గా ఆలోచించడం అంటే ఏంటి? మన రియల్ టైంలో డైలీ మీ అందరూ లాజిక్గానే ఆలోచిస్తుంటారు, కానీ అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిరంటే కేల్కతం. వెరీ 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 సింపుల్. ఓకే,
So what happens when you run the SQL Server? So basically, user will send the SQL query, SQL Server will process it, and it fetch the data from the database and it will return the result to the user. It is used in banking, insurance, retail, healthcare. It is less coding, more logic. I'm telling you, SQL Server will have a very, very, very strong career with a huge packages because data లేకుండా ఏమీ ఉండదు. డేటాని మేనేజ్ చేసేవాడు కావాలి. డేటాను మేనేజ్ చేసేవాడు లేకపోతే ఇప్పుడు మీరు అందరికీ తెలుసు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటారు. ఏంటి ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్ రియల్లీ? ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటారు, వినే ఉంటారు, మనకేం తెలియదు. అది బేసిక్గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటారు కానీ బట్ వీ డోంట్ నో టెక్నికల్లీ. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ is something, a user facing part of an application. Means you can see, right? ఇప్పుడు మనం ఒక న్యూస్ పేపర్ చదువుతాం, ఈనాడు న్యూస్ పేపర్ ఆన్లైన్లో చదువుతాం, దట్స్ కాల్డ్ ఫ్రంట్ ఎండ్. యూ విల్ సీ లాగిన్ పేజెస్, యూ విల్ సీ ఫార్మ్స్, యూ విల్ సీ డాష్ బోర్డ్స్, యూ విల్ సీ బటన్స్, యూ విల్ సీ మొబైల్ యాప్ స్క్రీన్స్. ఇప్పుడు మీ మొబైల్ స్క్రీన్స్ ఉన్నాయి, దాంట్లో యాప్స్ ఉన్నాయి. ఒక యాప్ ఓపెన్ చేస్తారు, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి యూ సీ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇదంతా యూజర్ చూసేదాన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. సో దీంట్లో ఎవరెవరు వస్తారు? జావా, డాట్ నెట్. సో దీస్ ఆర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. బట్ హూ ఆర్ ద బ్యాక్ ఎండ్? So the backend developers are something, the brain of the system. Whatever the application you are using, whatever the data you are seeing on your mobile screen or your system screen, how the data is coming onto your system, the data is coming from the backend. That is why we call the backend developers are the brain of the system, because they handle the business logic. They handle the business logic, they handle the security, and they do the data processing. They do the data processing. What is the responsibility of a backend developer? They validate user input. They validate user input. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్తారు, ఫ్లిప్కార్ట్కి వెళ్ళి ఏం చేస్తారు? బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ అని కొడతారు, అవునా? సో ఆ వర్డ్ హిట్ అవ్వగానే బ్యాక్ ఎండ్ సర్వర్ ఏం చేస్తుంది? ఆ వర్డ్ తీసుకుంటుంది, తీసుకొని దానికి మ్యాచ్ అయిన ప్రోడక్ట్స్ అన్ని నీకు ఫ్రంట్ ఎండ్ లో చూపిస్తుంది. దట్ ఈస్ వాట్ we call it as validating the user input. Whatever the input you are trying to give, it will validate it and it will send all the relevant products to on your screen, right? And you see lot of అక్కడ చాలా ఉంటాయి కండిషన్స్, ప్రైస్ లో టు హై, హై టు లో, ఇంకోటి కేటగిరీస్, ఇలా చాలా ఫిల్టర్స్ ఉంటాయి. That is nothing but a business logic. Apply business logic. Okay. So once you validate the user input and you apply the business logic, then what we do is we call the database. Boss, these are the requirements. The customer is looking for this product. These are the filters. So then go to the database and return the result. Return the result. So based on the filters, based on the logic you have provided, so it will return the result. It will return the products. Based on that, you will buy the product. Then the business generates the revenue. Understand? So where does SQL server comes under? ఇప్పుడు ఇక్కడ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ బాగానే ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? SQL server is the part of the back end. That is a database layer. It will store the data. It will execute the queries. It will ensure the data integrity, data security, and performance. Okay, the user enters username and password on front end. The front end will send the request to back end. Okay, we validate the data, we call SQL server. So that SQL server will check user table and it will returns the result and applies the logic and it will send the response. Understand? Any doubts so far? Let us say ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కి, లెట్స్ సే ఫ్రంట్ ఎండ్ అనేది, లెట్స్ సే యూ వెంట్ టు అన్ హోటల్, ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, రైట్? సో అక్కడ ఒక వెయిటర్ ఉంటాడు, హూ కెన్ టేక్ ద ఆర్డర్, వాడు ఫ్రంట్ ఎండ్, రైట్? బ్యాక్ ఎండ్ ఏంటి? కిచెన్.
హూ విల్ ప్రాసెస్ ది ఆర్డర్. ఎవరైతే ఆ ఆర్డర్ని ప్రిపేర్ చేస్తారో వాళ్ళు బ్యాక్ ఎండ్. చెఫ్ ఈజ్ ద బ్యాక్ ఎండ్. ఎస్క్యూఎల్ సర్వర్ ఏంటి? ఎస్క్యూఎల్ సర్వర్ ఈజ్ అ స్టోర్ రూమ్. ఇక్కడ ఈ బ్యాక్ ఎండ్ లో ఏదైతే ఆర్డర్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయో వాటిని ఎస్క్యూఎల్ సర్వర్ విల్ సెండ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ డేటా. అండర్స్టాండ్? వెయిటర్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్, కిచెన్ ఈస్ ద బ్యాక్ ఎండ్, ఎస్క్యూఎల్ సర్వర్ ఈస్ ద స్టోర్ రూమ్. అక్కడ ఎక్కడైతే ఈ బ్యాక్ ఎండ్ లో ప్రిపేర్ అయ్యి రెడీ అవ్వాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దానికి కావాల్సిన డేటా అంతా ఎస్క్యూఎల్ సర్వర్ దగ్గర ఉంటుంది. సేమ్ థింగ్ లైక్ ఇప్పుడు బ్యాంకే ఉందనుకోండి. ఇప్పుడు వాడు ఏమంటాడు, బ్యాంక్ మేనేజరు, నాకు లాస్ట్ ఇయర్ జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్ కావాలి, ఆల్ క్రెడిట్స్ అండ్ డెబిట్స్. లేదంటే లాస్ట్ ఇయర్ ఎన్ని పర్సనల్ లోన్స్ ఇచ్చాం, మనము ఎంత టర్న్ ఓవర్ చేసామంటే వాడు ఏం చేస్తాడు, వెంటనే బ్యాక్ ఎండ్ డెవలపర్కి ఒక టికెట్ రైజ్ చేస్తాడు, బాస్ ఐ నీడ్ దీస్ డీటెయిల్స్, నాకు ఈ డీటెయిల్స్ అన్ని కావాలి, లాస్ట్ ఇయర్ మేము ఎంత డేటా ఎంత రెవెన్యూ జనరేట్ చేసినా నాకు ఇదంతా కావాలని వాడు రిక్వైర్మెంట్ పంపిస్తాడు. వెంటనే బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడు, ఓకే వీడికి ఏం కావాలి, పర్సనల్ లోన్ కావాలి, పర్సనల్ లోన్ డేటాకి వెళ్తాడు, పర్సనల్ లోన్ దగ్గర ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అడిగిండో ఆ డేటా అంతా తీస్తాడు, తీసి ఒక రిపోర్ట్ జనరేట్ చేసి వాడు మొహాన్ని కొడతాడు, అయిపోతుంది. దట్స్ ఆల్. యాజ్ అ సీక్వెల్ డెవలపర్ మనం ఏం చేస్తాము, we insert the data, we update the data, we delete the data. If the customer is requesting for a report, we generate the data, we give it to the customer. That's it. As simple as it. SQL server, SQL developer అనేవాడు who will manage the data. Okay? Who will manage the data. And at the same time, let's say we have SQL server data ekkada untadi, data will be there inside database. So we have two things, database and data warehouse. What is the difference between this database and data warehouse? Database is used for daily, like day-to-day transactions. Okay, data warehouse is something which is used for analysis, reporting and decision making. Right? Data warehouse అనేది ఏంటి, database అనేది we use this database to do the day-to-day transactions we do in database, and in data warehouse it is used for analysis, reporting and decision making. As I said, to improve your business you need to do the analysis. How you can do the analysis? Based on the data. ఇప్పుడు సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే డేటాబేస్ అనేది మీ ఇల్లు బైసాబ్. డేటాబేస్ అనేది ఏంటి, మీ ఇల్లు. డేటా వేర్ హౌస్ అనేది మీ ఇంట్లో గోడౌన్. రైట్? వేర్ హౌస్ అంటేనే గోడౌన్, అవునా? సో డేటాబేస్ ఏముంటాయి, ఇంట్లో ఏమేమి ఉంటాయి, ఓన్లీ మనకు అవసరమైన వస్తువులు మాత్రమే ఉంటాయి. హాల్లో ఏముంటాయి, హాల్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి, కిచెన్లో కిచెన్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి, బెడ్రూమ్లో బెడ్రూమ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి, అవునా? దట్ ఈజ్ యువర్ డేటాబేస్. బట్ డేటా వేర్ హౌస్ అంటే ఏంటి, ఇప్పుడు మీ అందరి ఇళ్లలో కొన్ని పాత వస్తువులు ఉంటాయి, లైక్ చాలా రోజులు, ఇయర్స్ నుంచి 30, 40, 50 సంవత్సరాల నుంచి అవి కొన్ని గుర్తులు, రైట్? మీ అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ వస్తువులు అవన్నీ ఉంటాయి. బట్ యూ డోంట్ యూజ్ దట్ ఎవ్రీడే, అవన్నీ మీరు వాడరు, కానీ అవి మీకు ఇంపార్టెంట్ బికాస్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ లాంగ్ లాంగ్ డేస్ అండ్ యూ వాంట్ ఒక గుర్తుగా ఉంచుకోవాలి. అది ఎప్పుడో ఒకసారి వాడతారు, అవి మనం ఇంట్లో పెట్టుకోం కదా, అవి స్టోర్ రూమ్లో పెడతాం. ఎందుకు? అది మనం డైలీ వాడం కాబట్టి. రైట్? డేటాబేస్ అనేది ఏంటి, మీ ఇల్లు. డే టు డే యూజ్ చేసుకునే వస్తువులు మాత్రమే ఇంట్లో ఉంటాయి. అలా కాకుండా పాతవి కొత్తవి అన్ని వస్తువులు ఇక్కడే పెట్టినామంటే ఏమవుతుంది, ఇల్లు ఇరుకైపోతుంది. అలాగే అవసరం ఉన్న డేటా, అవసరం లేని డేటా తీసుకొచ్చి అంతా డేటాబేస్లో పెడితే ఏమవుతుంది, డేటాబేస్కి ఓవర్ హెడ్ అయిపోతుంది, ఓవర్ లోడ్ అయిపోతుంది, పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లెట్స్ సే బ్యాంకే ఉంది. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ అనేది పుట్టి ఒక 100 years అయిందా? ఐఎమ్ నాట్ షూర్. లెట్స్ సే ఇప్పుడు 100 years అంటే ఈ 100 years బ్యాక్ అకౌంట్ ఎవడైతే ఓపెన్ చేసాడో వాడు ఇప్పుడు ఉంటాడా? వాడి డేటా మనకి ఈరోజు అవసరం ఉందా? లేదు. వాడు ఏం చేస్తాడంటే కస్టమర్ అండ్ ఎస్బీఐ వాడికి మనం ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ అనుకో, వాడు ఏం చెప్తాడు, బాస్ ఐ డోంట్ వాంట్ యూ టు మెయింటైన్ ద టోటల్ డేటా, 100 years డేటా నాకు అవసరం లేదు, మెయింటైన్ లాస్ట్ 10 years డేటా అంటాడు. నాకు ఆ 10 years డేటా ఉంటే చాలు, మిగతాది ఏదైనా ఉంటే నేను ఐ విల్ సెండ్ ఏ సపరేట్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు నువ్వు ఆ వేర్ హౌస్లోకి వెళ్ళి అప్పుడు తీసుకొస్తే చాలు. బట్
ఎట్ ద మూమెంట్ ఈ డేటాబేస్లో నాకు లాస్ట్ 10 years డేటా మెయింటైన్ చేస్తే చాలు, అంతకు మించి నాకు అవసరం లేదు. ఒకవేళ కావాలంటే దెన్ ఐ విల్ ఆస్క్ యూ, దెన్ యూ కెన్ ప్రొవైడ్ మీ లేటర్ ఆన్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అండర్స్టాండ్? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటాబేస్ అండ్ డేటా వేర్ హౌస్. సో డేటాబేస్ లో it is used for day-to-day transactions. Data warehouse లో it is used for analysis, reporting and decision making. Okay, if they want to do some analysis on their business, how the business is going on, you know, how we can improve the business, where we are losing the business, ఎక్కడ మనకు లాస్ వస్తుంది, ఎక్కడ మనకు, ఇప్పుడు లెట్స్ సే డీమార్ట్ ఉంది, డీమార్ట్ కు కొన్ని వందల బ్రాంచెస్ ఉంటాయి. ఇప్పుడు వాడు కూడా అనాలిసిస్ చేసుకుంటాడు కదా, ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏ బ్రాంచ్ లో నాకు మంచిగా నడుస్తున్నాయి, ఏ బ్రాంచ్ నడవట్లేదు, ఎక్కడ బ్రాంచ్ నడవట్లేదు అంటే ఆవిడ ఏం చేయాలి, ఇమీడియట్ గా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి, అక్కడ బ్రాంచ్ రిమూవ్ చేసేయాలి. బికాస్ రెంట్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ శాలరీస్ కానీ వచ్చే రిటర్న్స్ కంటే లాస్ ఎక్కువ ఉన్నప్పుడు దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ రన్నింగ్ దట్ బిజినెస్, రైట్? సో దట్ ఈస్ వై యూ టు డూ యువర్ అనాలిసిస్, టు టేక్ ద డెసిషన్స్, యూ నీడ్ ద డేటా. వితౌట్ డేటా యూ కెనాట్ డూ ఎనీథింగ్. మీరు మీ రియల్ టైంలో అబ్జర్వ్ చేయండి, డేటా లేకుండా ఏమీ జరగదండి. రియల్ టైంలో మీరు ఫోన్ వాడతారు, ఫోన్లో డేటా ఉంటుంది. పేపర్ చదువుతారు, పేపర్లో కూడా డేటానే ఉంటుంది. న్యూస్ ఈజ్ నథింగ్ బట్ ఎ డేటా, న్యూస్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ డేటా, రైట్? యూ గో టు ద, ఇప్పుడు ఒక ఊరు వెళ్తున్నారు, బస్ స్టాండ్కి వెళ్తారు, బస్ మీద పేరు ఉంటుంది, దట్ ఈజ్ నథింగ్ బట్ ఎ డేటా, రైట్? ఎనీ సిస్టమ్, యూ టేక్ బ్యాంకింగ్, యూ టేక్ హెల్త్ ఇన్సూరెన్స్, యూ టేక్ లోన్స్, యూ టేక్ ఎనీ, ఇప్పుడు గవర్నమెంటే ఉంది, ఏ డేటా లేకుండా ఏం చేస్తారు? ఓటర్స్ డేటా, రేషన్ కార్డ్స్ డేటా, పాన్ కార్డ్ డేటా, ఆధార్ కార్డ్ డేటా, ఎవ్రీథింగ్ ఈజ్ డేటా. డేటా లేకుండా ఈ ప్రపంచంలో ఏమీ జరగదు. దట్ ఈస్ వేర్ టు స్టోర్ మిలియన్స్, బిలియన్స్ ఆఫ్ డేటా వీ నీడ్ అ డేటాబేస్. టు మ్యానిపులేట్ ద డేటాబేస్ వీ నీడ్ ఎ డేటాబేస్ డెవలపర్. ఎస్క్యూఎల్ సర్వర్ అనేది కరెక్ట్గా నేర్చుకుంటే, ఐఎమ్ టెలింగ్ యూ, యూ కెన్ రిటైర్ విత్ దిస్ టెక్నాలజీ, గ్యారంటీగా చెప్తున్నా నేను. మీరు వింటూనే ఉంటారు, సాఫ్ట్వేర్ అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలు నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే లైఫ్ ఉండదు, అది ఇది అని అంటారు. నో, ఐ డోంట్ నో అబౌట్ అదర్ టెక్నాలజీస్, బట్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది మీరు నేర్చుకుంటే, ఇప్పుడు ఇప్పుడు మనం ఆన్ ప్రెమిసెస్లో ఉన్నాం. ఆన్ ప్రెమిసెస్ మీన్స్ వాట్? మన సిస్టమ్. ఈ సిస్టంలో ఏం చేస్తాం మనం? వి ఇన్స్టాల్ ఎస్క్యూఎల్ సర్వర్, వి ప్రాక్టీస్, వి డూ దట్. నెక్స్ట్ ఏముంటుంది? క్లౌడ్ ఉంటుంది, రైట్? క్లౌడ్ ఉంటుంది. క్లౌడ్ అంటే ఏంటి? నీది ఏదైతే ప్రస్తుతం నీ సిస్టంలో చేస్తున్నావో అదే క్లౌడ్లో చేస్తావు. క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈజ్ అ సపరేట్ ప్లాట్ఫామ్ వేర్ యువర్ ఎస్క్యూఎల్ సర్వర్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఆన్ క్లౌడ్. ఇప్పుడు మీ అందరికి తెలుసు, అజూర్ ఉంది, అమెజాన్ ఉంది, గూగుల్ ఉంది, అవునా? సో ఇవన్నీ ఏంటి? ప్లాట్ఫామ్స్ అంతే ఇవి. అక్కడ కూడా నువ్వు వెళ్ళి సీక్వెల్ క్వెరీ రాస్తావు. కాకపోతే ఏంటి, ఇప్పుడు నీ సిస్టంలో నువ్వు సీక్వెల్ సర్వర్ మెయింటైన్ చేయాలంటే దానికి సెక్యూరిటీ కావాలి, నెట్వర్క్ కావాలి, ఫైర్ వాల్ సేఫ్టీ కావాలి. ఇవన్నీ కావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో అందుకని ఇప్పుడు కంపెనీస్ అన్ని ఏం చేస్తున్నారు? స్లోలీ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ క్లౌడ్. ఇప్పుడు అజూర్కి వెళ్తున్నారు, అమెజాన్కి వెళ్తున్నారు, ఏడబ్ల్యూఎస్కి వెళ్తున్నారు, గూగుల్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? బికాస్ వాడు ఆల్రెడీ సెటప్ అంతా రెడీగా పెడతాడు. ఏది? ఆ ఫైర్ వాల్ కానివ్వండి, సేఫ్టీ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, నెట్వర్క్ కానివ్వండి. సో ఇదంతా వాడు చూసుకుంటాడు. సో మనకు ఆ హెడేక్ ఉండదు. మనం ఏం చేస్తాం? మనం వాడుకున్న దానికి పే చేస్తాం, దట్స్ ఇట్. అండర్స్టాండ్? అదే ఇప్పుడు సింపుల్. ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటి? నువ్వు 10 లక్షలు పెట్టి కారు కొనాలి, అవునా? ఎంత బర్డెన్ ఒక సామాన్యుడికి 10 లక్షలు పెట్టి కారు కొనాలంటే? ఇప్పుడు నేను విజయవాడ నుంచి ఐ వాంట్ టు గో హైదరాబాద్. ఒక కార్ కావాలంటే ఒక ఫ్యామిలీకి 10 లక్షలు పెడితే కానీ మినిమం కార్ లేదు, రైట్? దిస్ ఈజ్ ఆన్ ప్రెమిసెస్. 10 lakhs పెట్టాలి. అదే నేనేం చేస్తా? ఐ విల్ జస్ట్ పే 5K, ఐ విల్ బుక్ ఏ క్యాబ్, సో ఐల్ గో హ్యాపీలీ. ఇప్పుడు నాకు 10 lakhs పెట్టాల్సిన అవసరం లేదు కదా. దిస్ ఈజ్ వాట్. ఇక్కడ ఏంటి? నువ్వు ఒక్కసారి విజయవాడ హైదరాబాద్ పోయినా సరే 10 lakhs పెట్టి కారు కొన్నా, నువ్వు వాడినా వాడకపోయినా 10 lakhs ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలి, రైట్? 10 lakhs వేస్ట్. ఇప్పుడు నువ్వు ట్రిప్ అయిపోతుంది, వచ్చిన రోజు నీ పని చేసుకుంటావు, ఆ కార్ ఎక్కడో మూలన పడి ఉంటుంది, రైట్? అది ఒక 5 yearsకి దాని టైం అయిపోతుంది. అదే 2 లక్షలకు 3 లక్షలకు రీసేల్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది? యు ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నాను? మహా అంటే నేను ఒక 5 yearsలో ఒక 10 times వెళ్తానేమో.
ఒక 10 times into 5 అంటే 50,000 రూపీస్. 50,000లో నా 5 years నీడ్ అనేది తీరిపోతుంది నాకు, రైట్? దిస్ ఈజ్ వాట్ పే యాజ్ యూ యూస్. పే యాజ్ యూ యూస్. బట్ నా పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా? ఇక్కడ 10 lakhs తోటి అదే పర్పస్, 50,000 తోటి అదే పర్పస్. కానీ దిస్ ఈజ్ కాల్డ్ ఆన్ ప్రెమిస్, దిస్ ఈజ్ కాల్డ్ క్లౌడ్. అంతకు మించి ఏమి ఉండదు. ఇక్కడ ఏంటి, కార్ నాది కాదు, పెట్రోల్ నాది కాదు, ఎవడో కారు కొంటున్నాడు, ఎవడో పెట్రోల్ కొట్టిస్తున్నాడు, నేను 5,000 ఇస్తే సేఫ్గా నేను వెళ్ళొస్తున్నా. ఐ డోంట్ నీడ్ టు స్పెండ్ 10 lakhs. ఇక్కడ కూడా అంతే. ఆన్ ప్రెమిసెస్లో మీరు ఎస్క్యూఎల్ సర్వర్తో వర్క్ చేయాలి అంటే దానికి సెక్యూరిటీ కావాలి, నెట్వర్క్ కావాలి, ఫైర్ వాల్ సేఫ్టీ కావాలి. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అదే క్లౌడ్కి వెళ్ళిపోతే, అజూర్కి వెళ్తే వాడే వర్చువల్ మిషన్స్ తయారు చేస్తాడు. సింపుల్గా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాడు. యూ కెన్ సింప్లీ లాగ్ ఇన్ టు వర్చువల్ మిషన్. యూ కెన్ డూ ఆల్ యువర్ వర్క్ వాట్ యూఆర్ డూయింగ్ ఆన్ ప్రెమిస్. అంతకు మించి ఏం లేదు. క్లౌడ్ అంటే ఏదో పెద్ద భూతం అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్. మీ ఇప్పుడు సిస్టంలో నేను ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేసిన, ఇక్కడ రాసే కోడ్ నేను ఏం చేస్తా, అజూర్లోకి వెళ్ళి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాడు, వాడు దాంట్లో లాగిన్ అవుతా. ఇదే సెటప్ అంతా అజూర్లో ఉంటుంది. సేమ్ అక్కడికి వెళ్ళి అదే సర్వర్కి కనెక్ట్ అవుతాం, అదే క్వైరీలు రాస్తాం, అదే డేటా తెస్తాం. అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ ప్లేస్ మారుతుంది అంతే. క్లౌడ్ అనగానే ఏదో అయిపోతుంది అనుకోవచ్చు, పని లేదు. కంపెనీస్ అన్ని క్లౌడ్కు మూవ్ అవుతున్నాయంటే ఏంటి, ఇక్కడ రాసే ఎస్క్యూఎల్ కోడ్ తీసుకెళ్ళి క్లౌడ్లో రాస్తావు. అంతకు మించి వేరే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో డోంట్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఇట్ విల్ హ్యావ్ అ వెరీ వెరీ గ్రేట్ ఫ్యూచర్. డేటాబేస్లో లాట్ ఆఫ్ ఎస్క్యూఎల్ సర్వర్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఒరాకిల్ వాడుది ఉంటుంది, మై సీక్వెల్ ఉంటుంది, నో సీక్వెల్ ఉంటుంది, పోస్ట్ గ్రే సీక్వెల్ అని ఉంటుంది, ఇంకా చాలా సీక్వెల్స్ ఉంటాయి. మనది వచ్చేసి మైక్రోసాఫ్ట్ సీక్వెల్, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ అస్ టీ సీక్వెల్, నథింగ్ బట్ ఏ ట్రాన్సాక్ట్ సీక్వెల్ అంటారు. ఓకే, ఎందుకు దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అంటే ఇది లైసెన్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది అండ్ యూజర్ ఫ్రెండ్లీ చాలా బాగుంటుంది కంపేర్ టు దీస్ థింగ్స్. సో దిస్ ఈస్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ అండ్ లైసెన్స్ కాస్ట్ ఈజ్ ఆల్సో వెరీ లెస్ అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. రియల్ టైంలో మీకు 365 days ఉంటాయి కాల్స్. వేరే మీరు చూస్తే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా జాబ్ ట్రయల్స్లో ఉంటే యూ మైట్ హర్డ్, అరే కాల్స్ లేవురా, కాల్స్ రావట్లేదు, అసలు చాలా రోజులైంది ప్రొఫైల్ పెట్టని వింటూనే ఉంటారు. బట్ ఎస్క్యూఎల్ సర్వర్కి మాత్రం 365 days ఎవర్ గ్రీన్. ఎందుకు ఎవర్ గ్రీను? ఇప్పుడు ఈ ప్రపంచం అంతా నడుస్తుందంటే ఎవడి బిజినెస్ వాడు చేసుకుంటూ పోతాడు. బిజినెస్ చేస్తున్నావు అంటే దట్ మీన్స్ వాట్, యు ఆర్ జనరేటింగ్ హ్యూజ్ డేటా ఎవ్రీ డే. ఇప్పుడు స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, కొన్ని లక్షల ఆర్డర్లు వస్తాయి డైలీ. లక్షల ఆర్డర్ మీన్స్ వాట్, ఇట్ ఈస్ అ డేటా. ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు, ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత అమౌంట్ పోయింది, ఎన్ని ఆర్డర్స్ క్యాన్సిల్ అయినాయి, ఎన్ని ఆర్డర్స్ డెలివరీ అయినాయి. సో ఇదంతా డేటానే కదా. ప్రతిరోజు బిజినెస్ నడుస్తూనే ఉండాలి, ప్రపంచం ఆగదు కదా. సో ఏ బిజినెస్ అయినా నడుస్తూనే ఉంటుంది, డేటా జనరేట్ చేస్తూనే ఉంటుంది. ఆ డేటాని బ్యాక్ ఎండ్ డెవలపర్స్ మేనేజ్ చేస్తూనే ఉంటారు. ఆ డేటాని మేనేజ్ చేయడానికి ఎవడో ఒకడు ఉండాల్సిందే. కాబట్టి దీనికి ఆపర్చునిటీస్ అనేది ఎప్పుడూ ఉంటాయి. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్, ది ఆపర్చునిటీస్. మీరు చూస్తే మనం ఎవ్రీ మంత్ వీఆర్ ఈజీలీ గెటింగ్ 2 to 3 ఆఫర్స్. నాతో టచ్లో ఉన్న వాళ్ళకి అందరికి తెలిసే ఉంటుంది అది, రైట్? సో హౌ వీఆర్ గెటింగ్ ఇట్, బికాస్ దెర్ ఈస్ ఎ రిక్వైర్మెంట్. ఇప్పుడు డిసెంబర్ జనవరి అనేది అసలు ఫ్రీజింగ్ పీరియడ్, అసలు ఓపెనింగ్సే ఉండవు. బికాజ్ అక్కడ క్రిస్మస్ న్యూ ఇయర్ హాలిడేస్ ఉంటాయి, ఇక్కడ సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి, పీపుల్ విల్ నాట్ వర్క్. అయినా కూడా వీ వర్ ఏబుల్ టు గెట్ ఆల్మోస్ట్ 6 offers in these 2 months. That kind of demand is there for SQL Server. You will easily పెద్ద స్ట్రగుల్ అయ్యేది ఏమి ఉండదు ఇక్కడ. సింపుల్, లెస్ కోడింగ్, మోర్ లాజిక్, అంతకు మించి ఏమి ఉండదు. ఇప్పుడు లెట్స్ ఏ సింపుల్గా చూద్దాం. మనము ఒక డేటాబేస్లో ఉంది, నేను ఆ డేటాని ఎలా చూడాలి? హౌ ఐ కెన్ సీ ద డేటా? విత్ ఎ సింపుల్ కమాండ్స్. లెట్స్ ఏ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. Let us take one table here. I'm going to take one table from the database. Let's say bank transactions. This is one table. I have the bank transaction table where I have the data related to the bank transaction. See, I have the data.
You can see the data, transaction IDs, account numbers, transaction type, amount, branch code, IFSC code, remarks, right? So this is the data I have. I can see the data like this. So if you want to send this data, how you can do? Simple. Save result as. Save result as. You can save the data. I have extracted the data from the database. I can send that report. If you see, I will show you the data here. If you see, open with Excel. Can you see the data? Simple. In a seconds, I got the data from database to Excel sheet. I can share this sheet with anybody now. They can do their, things with this data. ఈ డేటాను చూసుకుంటారు. ఓకే, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ బ్రాంచ్ లో జరిగింది, వాట్ ఈస్ ద డేటా హియర్, వాట్ ఈస్ ద రీజన్, what is the account number, what is the transaction ID, is it a debit or a credit, what is the account ID, what is the amount, all the things you can see. Let's say I want to update the data. Let's say ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఐడికి లేదంటే ఈ అకౌంట్ నంబర్ కి రాంగ్ గా ట్రాన్సాక్షన్ టైప్ అనేది డెబిట్ గా రాంగ్ గా అప్డేట్ అయింది. ఐ వాంట్ టు update is as a credit. How can do that? So update, what is the table? This table. Update table set. What is that? What you have to set? Transaction type you have to set. Transaction type is equal to credit. So transaction type అనేది డెబిట్ రాంగ్ గా అప్డేట్ అయింది కాబట్టి ఐ వాంట్ టు కరెక్ట్ ఇట్. సో ఐఎమ్ మేకింగ్ ఇట్ as a డెబిట్. ఎవరికి, ఏ అకౌంట్ నంబర్ కి వీటికి అప్డేట్ చేయాలి నేను. సో వేర్ అకౌంట్ నంబర్ ఈక్వల్ టు this, right? So try to understand. This is the old data for this guy, debit. So I'm going to update this table. You can see 27 rows are affected, means I guess 27 records unnai ee account number toti. So if you want to see only this account number data, how you can do? Simple, where account number is equal to this. Can you see? Everything is changed to credit. Before it was what? Debit. Now it has changed to credit. ఇలాగే ఉంటాయి. రేపు పొద్దున మీకు రియల్ టైంలో కూడా ఇలాగే వస్తుంది. బ్యాంక్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది, బాస్ యూ నీడ్ టు అప్డేట్ ద డేటాబేస్, అదే రాంగ్ గా ట్రాన్సాక్షన్ రాంగ్ గా అప్డేట్ అయింది, సో యూ నీడ్ టు కరెక్ట్ ద డేటా అంటాడు. వాడు ఒక టికెట్ క్రియేట్ చేసి మీకు పంపిస్తాడు. మీరు చూడాలి ఇష్యూ ఏంటి, ఓకే ఎవరికి ఏ అకౌంట్ నంబర్ లో ప్రాబ్లం వచ్చింది, ఆ అకౌంట్ నంబర్ తీసుకోవాలి, చెక్ చేయాలి, ఓకే ఇక్కడ ఇష్యూ ఉంది, దట్స్ ఫైన్, విల్ డూ ఇట్. యూ విల్ డూ దట్ చేంజ్, యూ విల్ క్లోజ్ ద టికెట్, యూ ఆర్ డన్ విత్ యువర్ జాబ్. లెట్స్ సే రేపు పొద్దున వీడు అంటాడు ఈ అకౌంట్ నంబర్ అనేవాడు అకౌంట్ క్లోజ్ చేశాడు, మనకు అవసరం లేదు. లెట్స్ సే, సో టేబుల్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. టేబుల్ ఈజ్ సంథింగ్ వేర్ వి స్టోర్ ద డేటా ఇన్ టేబుల్ ఫార్మాట్స్. సీక్వెల్ సర్వర్ లో డేటా అనేది టేబుల్స్ లో స్టోర్ చేస్తాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్. In the form of columns and rows. The same thing they will tell to delete this account number. So how you can do it? Delete from this table. Delete from this table where account number is equal to this. I will delete the data. It's gone. 27 records affected means 27 records are deleted. If I want to see the data related to that account number, where is that account? It's not there. It is deleted. Getting my point? This is how you will insert the data. This is how you will delete the data. This is how you will update the data. Understand? Any questions so far on SQL Server? We have only 10 minutes left. Quickly talk about SSIS, which is an ETL tool.
No questions? Can I take this silence as no questions? Okay. So we have another tool. Once we are done with SQL Server, we have another one, SSIS. This is nothing but SQL Server Integration Services. So we also call it as an ETL tool. It is just a tool. Okay. Even in SQL Server లో అయినా less coding, more logic ఉంటుంది కానీ ETL tool లో అసలు zero coding. ఇట్ ఈస్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ టూల్. ఇది ఆల్రెడీ టూల్ అనేది డిజైన్ చేసి ఉంటారు. ఈటీఎల్ స్టాండ్స్ ఫర్ ఈటీఎల్ మీన్స్ ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్ట్రాక్ట్, టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్ఫార్మ్, ఎల్ స్టాండ్స్ ఫర్ లోడ్. సో ఎవ్రీడే ఇందాక చెప్పినట్టుగానే ఒక బ్యాంక్ లో డైలీ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ సెండ్ ఇట్ టు ద బ్యాక్ ఎండ్ టీమ్. దే విల్ సెండ్ ఇట్ టు ద బ్యాక్ ఎండ్ టీమ్. వన్స్ మీకు ఆ ఫైల్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, యూ విల్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్, యూ విల్ డూ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ ద డేటా అండ్ యూ విల్ లోడ్ ఇట్ ఇన్ టు ద ప్రాపర్ డేటా ఇన్ టు ద డేటా వేర్ హౌస్ సిస్టమ్. అంటే ఏంటి సింపుల్ లాజిక్. ఇప్పుడు మీరు ఒక ఓల్డ్ హౌస్లో ఉన్నారు, మీరు ఒక న్యూ హౌస్కి మూవ్ అవుతున్నారు, రైట్? ఇప్పుడు ఈ పాత ఇంటిని ఖాళీ చేసేటప్పుడు ఏం చేస్తారు, డేటా అంతా డంప్ చేస్తారు. డేటా అంటే ఏంటి, మీ ఇంట్లో సామానే, దాన్ని అంతా తీసుకెళ్ళి ఒక లారీలో డంప్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ అక్కడ ఏం జరుగుతుంది, యు ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా ఫ్రమ్ యువర్ హౌస్, యు ఆర్ సెండింగ్ టు న్యూ హోమ్. ఏం చేస్తున్నారు అక్కడ, డేటా అనేది లారీలో ఎలా పడితే అలా వస్తుంది, అవునా? దాన్ని ఏం చేస్తారు మీరు, దాన్ని అంతా తీసి నీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసి మీ ఇంట్లో లోడ్ చేస్తారు. దట్స్ వాట్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. పాత ఇంటి నుంచి సామాన్ తీసుకుంటారు, ఆ డేటాని అంతా తీసుకొచ్చి నీట్గా మీ కొత్త ఇంట్లో ప్లేస్ చేసుకుంటారు. సింపుల్. ఈవెన్ ఇన్ రియల్ టైమ్ ఆల్సో ద డేటా కమ్స్ ఫ్రమ్ ద కస్టమర్. కస్టమర్ అంటే ఎవడు, క్లయింట్. మీరు ఏ క్లయింట్కి పని చేస్తే ఆ క్లయింట్, అది ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక బ్యాంక్ కావచ్చు, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. వాడు మీకు డేటాని పంపించినప్పుడు ఆ డేటాని నీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసి డేటాబేస్లోకి లోడ్ చేయడమే మీ పని. మళ్ళీ అడిగినప్పుడు వాడి డేటా తీసి వాడికి ఇవ్వడమే మీ పని, అంతకు మించి ఇంకేం లేదు. ఈ సీక్వెల్ సర్వర్ అనేది, ఎస్ఎస్ఐఎస్ అనేది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ అన్ ఈటీఎల్ టూల్ విచ్ విల్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ ద కస్టమర్ ఫైల్స్ అండ్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా and it will load the data into the data warehouse system. Let us see a small example. If you see, this is the bank data just now I have extracted. If I open it now, let us see how it looks like. Where is it? Let me close this. You cannot close Excel because, okay, fine. One second. Yeah, that's okay, I guess. Let me open in the notepad. Yeah. ఇప్పుడు నాకు కస్టమర్ దగ్గర నుంచి డేటా అనేది ఇలా వస్తుంది. సో ఈజ్ దిస్ డేటా లుకింగ్ గుడ్? చూడగానే అర్థమవుతుందా లేదంటే కన్ఫ్యూజింగ్ గా ఉందా? కన్ఫ్యూజింగ్ ఉందా, క్లారిటీగా ఉందా? If the call gets disconnected, immediately join back. No, we will finish in the next 5 Confusing. minutes. Right? So this is how you will get the data. ఇలా వచ్చిన డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసి ఇలా లోడ్ చేస్తాం డేటాబేస్ లోకి. ఇట్ లుక్ లైక్ దిస్. ఇది క్లయింట్ పంపించే డేటా. ఇది యాజ్ ఎ డేటాబేస్ డెవలపర్గా మీరు ట్రాన్స్ఫార్మ్ చేసి లోడ్ చేసే డేటా ఇలా ఉంటుంది. దట్స్ హౌ వి యూస్ టేబుల్స్ టు స్టోర్ ద డేటా. ఓకే. So any questions on SQL Server and SSIS? No, sir. Not clear. No. Anybody open for questions now? We have to, I guess it will disconnect in because we have only 1 hour slot for Teams. So if you have any doubts, let me know. Ram, can you explain what SSIS once again, if you don't mind?
SSIS is something in an ETL tool, boss. Nothing. There is no, scientific thing behind that. What it will do, the data comes like this. It will connect the file. Okay, it is a tool wherein I guess it will disconnect in a minute. Try to rejoin back immediately. Let's see the files. This is the file. It is an ETL tool here and it is a SQL server. So ఫైల్లో ఉన్న డేటా అనేది మనము ఎస్క్యూఎల్ సర్వర్లోకి పంపించాలి. దట్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్. సో హౌ యూ కెన్ డైరెక్ట్లీ లోడ్ ద డేటా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈ ఈటీఎల్ టూల్ ఎస్ఎస్ఐఎస్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ ఫైల్కి కనెక్ట్ అయ్యి ఇందులో ఉన్న డేటాని ఇది తీసుకుంటుంది ఫస్ట్, ఇక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తుంది. సేమ్ లైక్ ఏ లారీ బిట్వీన్ యువర్ ఓల్డ్ హౌస్ అండ్ న్యూ హౌస్. ఈ పాత ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసి లారీలో వేసుకొని కొత్త ఇంటికి తీసుకెళ్తారు. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. వి విల్ సీ, ఐ మీన్ టెక్నికల్ గా ఇంకా చాలా ఉంటది. వీ కెన్ సీ ఇన్ ద కమింగ్ డేస్. ఓకే, యా ఎనీబడి, ఎనీ క్వశ్చన్స్? ఏం లేదు, ఎస్ఎస్ఐఎస్ అనేది ఒక ఈటీఎల్ టూల్ wherein it will extract the data which is coming from the customer daily. ఇప్పుడు డైలీ బిజినెస్ జనరేట్ అవుతుంటుంది, డైలీ మీకు ఫైల్స్ వస్తుంటాయి. ఆ ఫైల్స్ లో ఉన్న డేటాని డైరెక్ట్ గా మనం ఎస్క్యూఎల్ సర్వర్ కి లోడ్ చేయలేం కాబట్టి we use an ETL tool that is nothing but an SSIS tool wherein it will extract the data and it will transform the data and it will load it into the SQL server. హూ కెన్ లెర్న్? ఎనీబడి కెన్ లెర్న్. ఫ్రెషర్స్ నుంచి ఎవరైనా నేర్చుకోవచ్చు. బికాస్ అందరితో పని ఉంటుంది. జూనియర్ ఇంజనీర్స్ ఉంటారు, సీనియర్ ఉంటారు, ఆర్కిటెక్ట్ ఉంటారు, అందరు ఉంటారు. ఓకే, సో ఎనీబడి కెన్ లెర్న్ దిస్ టెక్నాలజీ. మీరు ఏ కంపెనీ అయినా చూడండి, పలానా టెక్నాలజీ లేకుండా ఉండే కంపెనీస్ చాలా ఉంటాయి, కానీ ఎస్క్యూఎల్ సర్వర్ లేకుండా ఉండే కంపెనీ ఒక్కటి కూడా ఉండదు ఐటీలో. బికాస్ డేటా లేకుండా ఏ టెక్నాలజీ వాడినా కూడా ఉపయోగం లేదు. వితౌట్ డేటా యూ కాంట్ డూ ఎనీథింగ్. ఏ బిజినెస్ కైనా డేటా అనేది మ్యాండేటరీ. సో ఖచ్చితంగా ఎస్క్యూఎల్ డెవలపర్ అనేవాడు ఖచ్చితంగా కావాలి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. యూ విల్ సీ ద వండర్స్, ట్రస్ట్ మీ. ఒక్క 2-3 ఇయర్స్ మీరు ఫ్రెషర్ అయినా సరే 2-3 ఇయర్స్ దీని మీద స్పెండ్ చేయగలిగితే చాలా మిరాకిల్స్ చేయొచ్చు డేటా తోటి. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఎనీబడి, ఎనీ మోర్ క్వశ్చన్స్? No, sir. No problem, we are okay. We'll spend another 10 minutes, not an issue. So how many of you know SDLC? SDLC అంటే ఎంతమందికి ఐడియా ఉంది? What is that? Software development life cycle. development life cycle. Exactly.
Because you take any technology, SDLC plays the crucial role. It is common for any technology. Software development life cycle. What does it do basically? Any product, ఏ ప్రోడక్ట్ అయినా సరే స్క్రాచ్ నుంచి తయారయ్యి అది ప్రొడక్షన్లోకి రావాలి అంటే ఈ ఎస్డిఎల్సి అనేది కామన్గా జరుగుతుంది. ఓకే, సో వాట్ ఇట్ ఇన్క్లూడ్స్, ఇట్ హ్యాస్ 6 స్టెప్స్ basically. One is planning, second one is analysis, third one is design, fourth one ఏంటి ఇంప్లిమెంటేషన్, fifth one ఏంటి టెస్టింగ్, అండ్ సిక్స్త్ వన్ is మెయింటెనెన్స్. అండర్స్టాండ్? సో ఏంటి ఈ ప్లానింగ్ ఏంటి, అనాలిసిస్ ఏంటి, డిజైన్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఏంటి, టెస్టింగ్ ఏంటి, మెయింటెనెన్స్ ఏంటి? సింపుల్. ఫర్గెట్ అబౌట్ సాఫ్ట్వేర్, వదిలేయండి. సాఫ్ట్వేర్ గురించి ఆలోచించకండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు లెట్సే, ఇప్పుడు మీరు ఒక ఇల్లు కడుతున్నారు. అబ్బా, హౌస్ కట్టాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? హౌస్ కొనాలంటే ఫస్ట్ ఒక ల్యాండ్ కొంటారు, అవునా? ఎక్కడ కొనాలి ల్యాండ్ అని ప్లాన్ చేస్తారు, ల్యాండ్ కొంటారు. తర్వాత దానికి ఏం ఏం చేస్తారు? అనాలిసిస్ ఏం చేస్తారు? దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత డబ్బులు కావాలి, ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయాలి, దీని బడ్జెట్ ఎంత, ప్లానింగ్. దెన్ వాట్? డిజైన్. యూ గో టు అన్ ఇంజనీర్, యూ గెట్ ద డిజైన్ ఆఫ్ యువర్ హౌస్. నీ ఇంటి ప్లాన్ కోసం వెళ్తావు, రైట్? దట్స్ కాల్డ్ ఎ డిజైన్. అండ్ దెన్ వాట్? ఇంప్లిమెంటేషన్. ఆ డిజైన్ తీసుకొచ్చి మేస్త్రికి ఇస్తావు. ఆ మేస్త్రి ఏం చేస్తాడు? హీ విల్ స్టార్ట్ వర్కింగ్, హీ విల్ స్టార్ట్ కన్స్ట్రక్టింగ్ యువర్ హౌస్ యాజ్ పర్ ద డిజైన్. ఆఫ్టర్ దట్ వాట్? టెస్టింగ్. వన్స్ మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత యూ విల్ గో ఫర్ అ టెస్టింగ్, రైట్? ఇటు బాగా కట్టిండా లేదా, ఎక్కడన్నా క్రాక్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా, ఎలా కట్టిండు, క్వాలిటీగా కట్టిండా లేదా, అయిపోయింది. టెస్టింగ్ అయిపోయిన తర్వాత యూ విల్ డిప్లాయ్ ఇన్ టు ద ప్రొడక్షన్. ప్రొడక్షన్ అంటే ఏంటి? ఇంట్లోకి వెళ్తారు మీరు. యూ విల్ ఎంటర్ ఇన్ టు ద హౌస్. వాట్ డస్ ఇట్? మెయింటెనెన్స్ అంటే ఏంటి? మీరు ఆ ఇంట్లో ఉంటున్నంతసేపు దానికి ఏదో ఒక రిపేర్లు వస్తుంటాయి, దాన్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. దట్స్ ఇట్. ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఎవ్రీ రియల్ టైంలో కూడా ఇదే ఉంటుంది, ఇంతకు మించి ఏముండదు. ఇక్కడ ఏంటి? రిక్వైర్మెంట్ అనాలిసిస్. బిజినెస్ యూజర్స్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ దే వాంట్. అంటే కస్టమర్ అనేవాడు చెప్తాడు, బాస్ నాకు ఇది కావాలి. తర్వాత మన దగ్గర బిఏ అని ఉంటాడు, బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు, ప్రోడక్ట్ ఓనర్స్ ఉంటారు. దే విల్ గ్యాదర్ ద రిక్వైర్మెంట్. ఓకే, నీకేం కావాలి, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? దే విల్ ప్లాన్. ద ప్రాజెక్ట్ స్కోప్ ఏంటి, దానికి ఎంత టైం లైన్లో ఫినిష్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ చేయాలంటే మనకి ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఎంతమంది డెవలపర్స్ కావాలి, ఎంతమంది టెస్టర్స్ కావాలి, ఇవంతా ప్లాన్ చేస్తారు వాళ్ళు. ఓకే, అండ్ దెన్ దే విల్ గో ఫర్ డిజైన్. టెక్నికల్ ఆర్కిటెక్ట్ అనేవాడు ఒకడు ఉంటాడు. ఓకే, వాడు ఒక ఆర్కిటెక్చర్ గీస్తాడు, మనకు ఈ ప్రాజెక్ట్ ఇలా ఇలా కావాలి, ఇలా ఇలా అని చెప్పి. వాడు హై లెవెల్ డాక్యుమెంట్, లో లెవెల్ డాక్యుమెంట్స్ అని రెండు ఉంటాయి. అది డిజైన్ చేసి ఇచ్చిన తర్వాత దెన్ యూ విల్ గో ఫర్ యాక్చువల్ డెవలప్మెంట్. కోడింగ్కి వెళ్తారు, డెవలప్ చేస్తారు, కోడ్ రాస్తారు. ఆ కోడ్ ఎలా పనిచేస్తుంది ఏంటి అదంతా కాన్ఫిగరైజ్ చేస్తారు. అదంతా చేసిన తర్వాత టెస్టింగ్ కూడా చెప్తారు, అరే బాబు మీకు కావాల్సింది తయారు చేసిన, యూ గో అండ్ టెస్ట్ ఇట్. వాడు ఏం చేస్తాడు? హీ విల్ వెరిఫై ఆ ఫంక్షనాలిటీ అదంతా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత ఓకే, నువ్వు నువ్వు డిజైన్ చేసిన ప్రోడక్ట్ ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, వీఆర్ గుడ్ టు గో అంటాడు. టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? డిప్లాయ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్షన్కి డిప్లాయ్ చేస్తారు. అంటే డైరెక్ట్ కస్టమర్స్ అనేవాడు నీ ప్రోడక్ట్ చూడొచ్చు, నీ అప్లికేషన్ చూడొచ్చు. సో ఆ ప్రొడక్షన్ డిప్లాయ్ చేసిన తర్వాత కస్టమర్ ఫైండ్ అవుట్ చేస్తాడు, బాస్ నీది ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది, కొంచెం ఈ ఈ ఈ ఈ ఫంక్షన్స్ అనేది నీ దాంట్లో పని చేయట్లేదు అంటే దట్స్ కాల్, టెక్నికల్గా ఏమంటాం, బగ్స్ అంటాం. సో మెయింటెనెన్స్. ఆ బగ్స్ని ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక్కొక్కటి నువ్వు సపోర్ట్ చేస్తూ ఆ బగ్స్ని ఫిక్స్ చేసుకుంటూ ఇంకేమన్నా ఎన్హాన్స్మెంట్ చేయవచ్చు అనేది చేసుకుంటూ పోతాం. దట్స్ కాల్డ్ ఎ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ప్లానింగ్, అనాలిసిస్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్. సేమ్ థింగ్ విత్ ఎనీ షోరూమ్. యూ కెన్ టేక్ ఎనీ కార్. ఒక కార్, కొత్త కార్ లాంచ్ అవ్వాలంటే దాన్ని ప్లాన్ చేస్తారు, దాన్ని డిజైన్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, అయిన తర్వాత దాన్ని టెస్టింగ్ చేస్తారు. బ్రేక్లు అన్నీ పడుతున్నాయి, బాగానే ఉంది, కస్టమర్ సేఫ్ అనుకుంటే దాన్ని బయటికి రిలీజ్ చేస్తారు. దట్స్ ఇట్. ఎనీ యూ టేక్ ఎనీ ప్రోడక్ట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఎనీ ప్రోడక్ట్, right? Anything is a SDLC. That's how the same thing will also happen in software also.
ఇదేమి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే పెద్ద వర్డ్ ఏదో సైంటిఫిక్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ థింగ్. ఏం ఉండదు. వెరీ ఈజీ. సో వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ డౌట్స్ మోర్. We can continue or else we are good to close. Let me know, guys, any doubts you have. Please tell me.